జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన మోడీ ప్రభుత్వం మరో అతి పెద్ద విజయాన్ని అయితే సాధించింది. సరే, ఇంతకు ఏమి జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? గత నెల ఏప్రిల్ 22వ తారీఖున మన దేశంలో ఉన్నటువంటి పెహల్గాంలో పాకిస్తాన్కు చెందినటువంటి ఇస్లామిక్ తీవ్రవాద దాడులు చేసి అమాయకులైనటువంటి 26 మంది హిందువుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న సంగతి మీకు కూడా తెలిసిందే. ఇకపోతే ఈ తీవ్రవాదులు భారతదేశ సరిహద్దులను దాటుకొని వచ్చి మరి పెహల్గాంలో ఈ దాడులకైతే పాల్పడినారు. దీంతో ఏప్రిల్ 22వ తారీఖునే మన కేంద్ర ప్రభుత్వం భారత సరిహద్దులను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దుల వద్ద సంచరించేటటువంటి మన భారత పౌరులకు రక్షణగా బీఎస్ఎఫ్ జవాన్లు ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇక కేంద్ర ఆదేశాలతో పాకిస్తాన్ సరిహద్దులను ఆనుకుని ఉండేటటువంటి భారతీయ గ్రామాలకు చెందిన పౌరులకు రక్షణగా మన బీఎస్ఎఫ్ జవాన్లు రక్షణ కల్పించడం ప్రారంభించారు. అయితే పంజాబ్లో పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఫిరోజ్పూర్ సెక్టార్ అనే ప్రాంతం ఉంటున్నది. ఈ ఫిరోజ్పూర్ సెక్టార్ వద్ద సరిహద్దులను ఆనుకుని పంట పొలాలు అయితే ఉంటాయి. దీంతో పంజాబ్ రైతులు ఇక్కడ పాకిస్తాన్ సరిహద్దులను ఆనుకుని ఉన్నటువంటి తమ పంట పొలాలను సాగు చేస్తూ ఉంటారు. ఇంకేం వాళ్ళే ఊరికే ఉంటారా? ఇంకోళ్ళు ఎట్ట బతకాలా? వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళు. అయితే సరిహద్దు గ్రామాల రైతులకు బీఎస్ఎఫ్ బలగాలు రక్షణ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఈ ఫిరోజ్పూర్ సెక్టార్లో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు రక్షణగా మన బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ షా గారు పోయినారు. ఏది విధులు నిర్వహించడానికి. ఇక పూర్ణం కుమార్ షా గారు ఈ పంజాబ్ రైతులకు రక్షణగా ఈ గస్తీ కాస్తున్న సమయంలో అక్కడ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాసేపు సేద తీరటానికి అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. అయితే ఆ చెట్టు ఉండేది వచ్చేసి పాకిస్తాన్ భూభాగం లేకనమాట. ఈ విషయం ఆ బీఎస్ఎఫ్ జవాన్కు తెలియదు. పొరపాటు తప్పు చేసినాడు. ఇక ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నటువంటి పాకిస్తాన్ రేంజర్లు చెట్టు కింద కూర్చుని ఉన్నటువంటి మన బీఎస్ఎఫ్ జవాన్ను బంధించి కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనను చూసినటువంటి మన పంజాబ్ రైతులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి అయితే తెలియజేసినారనమాట. ఇక అప్పటి నుంచి మన బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ షాను విడిపించడానికి మన కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీతో అనేక సార్లు చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలన్నీ కూడా ఎంత మాత్రం కూడా ఉపయోగపడలా. అయితే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొన్న 10వ తారీఖున మన భారత సేనలో పాకిస్తాన్ పైన జరిపినటువంటి భీకరమైన దాడులతో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను బెంబేలెత్తిపోయింది. చివరకు భారత్ను ప్రాధేయపడి బ్రతిమలాడి ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే వాయిదా పడేలా చేయగలిగింది. కానీ కొంతమంది ఏం తెలిసినా, మేము గెలిచేసినాము, ఏమే భారతదేశం ఓడిపోయింది, హిందుస్థాన్ ఓడిపోయింది, మేము గెలిచామని చెప్పి సంకలం గుద్దుకుంటున్నారు. ఓరే, ప్రపంచానికి అందరికీ తెలుసురా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది. కొంచెమన్నా సిగ్గులే, లజ్జలే, నలుగురు చూసి నవ్వుతారని ఒకరవన్నా ఇదిలే. ఏం బతుకులో, ఏం జీవితాలో, ఏం జన్మలో నాకైతే అర్థమే కాదు. అయితే ఆసక్తికరంగా ఇప్పుడు ఏం జరిగింది తెలిసిన, నిన్న మన భారతీయ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్తో ఫోన్లో మాట్లాడినాడు. మర్యాదగా మా బీఎస్ఎఫ్ జవాన్ను వదిలిపెట్టండి, లేదంటే ఫిరోజ్పూర్ సెక్టార్ వద్ద మరోసారి పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తామని చెప్పి చాలా సింపుల్గా హెచ్చరించాడంట. బిడ్డ ఇంక మీకు ఉంటుంది, మోత మోగిపోతుంది, మళ్ళాను మర్యాదగా మూసుకొని వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. అంతే. దీంతో భయపడిపోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఈరోజు ఉదయం మన బీఎస్ఎఫ్ జవాన్ అయినటువంటి పూర్ణం కుమార్ షా గారిని భారత్కైతే అప్పగించినారు. పంజాబ్లోని అటారీ బార్డర్ వద్ద మన బీఎస్ఎఫ్ జవానును మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి అయితే అప్పగించారనమాట. దీంతో కథ అయితే సుఖాంతమైంది. మొత్తం మీద భారత్ మరో అతి పెద్ద విజయాన్ని అయితే సాధించినట్టేంది. తమాషా అంటాలే కాదంటయ్యా, తమాషాలా కథలా ఏంది? మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలీదా మీకు? ఏ ధైర్యంతో బంధించారు మా వాళ్ళను? కాదో ఏది బతికి బట్టకట్టేద్దామని? ఓరే నీ పాసుగా అన్నారా? కాదురా, మా పేర్లు చెప్తేనే ఇప్పుడు లంగోటాల ఉత్సవం పోసుకునేవాళ్ళు మీకు ఎందుకు ఈ పొగండాలన్నీ కూడా అవసరమా? ఇవన్నీ పరువు బాగుంటుకునే దానికి చెప్తే అయినా మీ బతకలకు పరువే అండాదిలే. మిత్రులారా,
ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.